వస్తున్నా. హాయ్, యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూత్ వ్యాపారాల్లో సక్సెస్ కాలేకపోవడానికి కారణం గురించి తెలుసుకుందాం. సక్సెస్ ఎందుకు కారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ బిజినెస్ చేయాలని చిన్నప్పటి నుంచి కల కంటారు. కానీ ఆ కళని నిజం చేసుకోవడానికి ఏం చేయాలని ఆలోచించరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా జాబ్ చేసే యువకుడు నేను బిజినెస్ చేయాలి అని థాట్ ఉంటుంది మైండ్లో. సో ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కడో ఒక చోట అమౌంట్ తీసుకొని నా ఫ్రెండ్ చేశాడు, బంధువులు చేశారు, ఎవరో ఒకరు చేశారని చెప్పేసి ఆ బిజినెస్ స్టార్ట్ చేసేసి ఒక 3-4 months 6 months లోపల క్లోజ్ చేసేస్తారు బిజినెస్. ఈ విధంగా ప్రతి గల్లీకి ఒకటి నుంచి 10 వరకు మెంబర్స్ ఉంటారు. బిజినెస్లో ప్రతి నెల లక్షల్లో మంది వ్యాపారం స్టార్ట్ చేస్తే దాంట్లో 1-10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఎందుకు అని మనం క్వశ్చన్ చేసుకున్నట్టయితే, ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ బిజినెస్ గురించి గ్రౌండ్ లెవెల్ వర్కౌట్ చేయాలి. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. లేకపోతే ఇంతకు ముందే ఆ బిజినెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వాళ్ళ అనుభవాలను తెలుసుకోవాలి. వాళ్ళని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ బిజినెస్కి ఎంత అమౌంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హోటల్ రెస్టారెంటే పెట్టాలనుకున్నారు అనుకోండి. ఆ రెస్టారెంట్కి ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఆ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ మీ సొంత డబ్బు అయి ఉండాలి. మీరు ఎక్కడో పర్సనల్ లోన్ తీసుకునో లేకపోతే ఎవరితోనో వడ్డీ తీసుకునో వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసేసి వాళ్ళు అప్పు కట్టొచ్చులే అని మాత్రం చేయకండి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు ఒకవేళ అలాంటి రెస్టారెంటే ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఒక 1 year 2 years నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఆ 10 lakhs అమౌంట్ని ప్రతి నెల సేవ్ చేసి పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్ సెట్ చేయడానికి 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అయిందంటే మీరు వర్కింగ్ క్యాపిటల్ కింద ఒక 5 lakhs రూపీస్ మీ అకౌంట్లో ఎప్పుడు పెట్టుకో ఉండాలి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు రెస్టారెంట్ అని చెప్పాను కదా, రెస్టారెంట్ మంచి లొకేషన్లో ప్లాన్ చేసుకోవాలి. క్వాలిటీ ప్రోడక్ట్స్, కిచెన్ ఎక్విప్మెంట్స్ అన్ని క్వాలిటీ తెచ్చిపెట్టుకోవాలి. ఎంప్లాయీస్ని, ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లీన్ అండ్ నీట్నెస్ని మెయింటైన్ చేయాలి. మంచి లొకేషన్ అంటే పబ్లిక్ ఎక్కడ ఉంటుందో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా క్వాలిటీ అంటే యూనిక్ ఫుడ్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు పెట్టే రెస్టారెంట్కి ఒక మంచి క్యాచీ నేమ్ ఉండాలి. అందరికీ క్యాచీ నేమ్ ఉండాలి. ఇప్పుడు ఉన్న మన సోషల్ మీడియాని యూజ్ చేసుకొని పబ్లిసిటీ చేయాలి. ఇవన్నిటికంటే ముందుగా మీరు ఫుడ్ క్వాలిటీ, కన్సిస్టెన్సీ, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్ చేయాలన్నా కన్సిస్టెన్సీ అవసరం. ఫుడ్లో అయితే కన్సిస్టెన్సీ, క్వాలిటీ ఇంపార్టెంట్. రోజు ఉండాలి. మీ రెస్టారెంట్ ఓపెన్ ఉండాలి. క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. క్వాంటిటీ కూడా ఆ రేటుకి తగ్గట్టు ఉండాలి. ఇవి మెయింటైన్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా బిజినెస్ డౌన్ అయిందంటే మీరు అధైర్యపడకుండా ఎక్కడ మైనస్ జరుగుతూ ఉంది, క్వాలిటీ విషయంలో జరుగుతూ ఉందా, సప్లై చేసే విషయంలో జరుగుతూ ఉందా, ఏ విషయంలో జరుగుతూ ఉందో మీకు మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మైనస్ని ప్లస్ ఎలా చేసుకోవాలో ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే, రోజు అయ్యే బిజినెస్ని రోజు లెక్చర్ మెయింటైన్ చేయండి. మీరు అయ్యే బిజినెస్లో ఎంతైతే బిజినెస్ అవుతుందో పర్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ బిజినెస్ అమౌంట్ని మీ పర్సనల్ యూజ్కి వాడకండి. ఆ బిజినెస్ అమౌంట్ని బిజినెస్లోనే పెట్టండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఒక 1 year వరకు బిజినెస్ అమౌంట్ని మీరు బిజినెస్లోనే పెట్టినట్టయితే మీకు ప్రాఫిట్ ఖచ్చితంగా కనపడుతుంది. ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడో మా ఫాదర్ ఇచ్చినాడనో, మా లోన్ తీసుకున్నానో అనో, మా ఫ్రెండ్ ఎవరో స్టార్ట్ చేసేసారని బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు గొప్పలకు పోయి. అప్పుడు ఏం చేస్తారు, దాంట్లో నాలెడ్జ్ ఉండదు. ఎవరో గైడ్ లైన్ తీసుకొని ₹1 పడే వస్తువుని ₹10 పెట్టుకునేసి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవ్వాల్సి ఉంది, 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడ బిజినెస్ రన్ చేయలేక, ఇక్కడ అది ఎలా చేయాలో అర్థం కాక, అక్కడ స్టాఫ్ని మెయింటైన్ చేయలేక, ప్రతి దాంట్లో టెన్షన్ అయిపోయి, సఫర్ అయిపోయి, మైండ్ అంతా జీరో అయిపోయి బిజినెస్ని మధ్యలోనే స్కిప్ అయిపోతారు. సో దయచేసి అలా చేయకండి. కంప్లీట్ నాలెడ్జ్ని తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ రెస్టారెంట్ బిజినెస్ కాదు, ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ఫస్ట్ మీకు నాలెడ్జ్ అవసరం. దాంతోపాటు మీకు కాన్ఫిడెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే
అప్పుడు మీకు మంచి థాట్స్ వస్తాయి. ఏదైనా మీకు మైనస్ ఉంటే దానికి ఎలాంటి సొల్యూషన్ వెతకాలని వస్తుంది. మీరే కాన్ఫిడెన్స్గా లేకపోతే మీకు ఏ థాటు రాదు. సో కాన్ఫిడెంట్గా బిజినెస్ స్టార్ట్ చేస్తే దాన్ని వదలకుండా సక్సెస్ ఎలా చేయాలో చూడండి, ఖచ్చితంగా అవుతుంది. సో యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఏ బిజినెస్ చేయాలన్నా దాంట్లో నాలెడ్జ్ సంపాదించుకోండి. తర్వాత ఇన్వెస్ట్ అమౌంట్ మీ సొంత అమౌంట్ పెట్టుకోండి. తర్వాత కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ బిజినెస్ రన్ చేయడానికి చూడండి. 1 year 2 yearsలో బిజినెస్ ఏమి గ్రోత్ అవ్వలేదంటే ఇంక ఈ బిజినెస్ లేదనుకోవద్దండి. మినిమం ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే మినిమం 3 years పడుతుంది. సో 3 years తర్వాత వద్దన్నా ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కసారి రీచ్ అయిందంటే దాన్ని మీరు కాపాడుకోవడం వరకోటే ఉంటుంది, అది రన్ అవుతూనే ఉంటుంది. సో వెనుకడికి ఎక్కండి. దయచేసి సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ పాటించండి. నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని నేను ఇంకా చేయడానికి ప్రోత్సహించండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని మీరందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. శ్రీకాంత్, బాయ్.